రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక డబ్బా ఉండేది రెడీమేడ్. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులు కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ని కొద్దిసేపు అయితే మనం అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు అయితే యాడ్ చేసేసుకున్నాము. టమాటా ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత అయితే వాటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే కొద్దిసేపు బాగా మ్యాష్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చి మనం ఏం వేసుకున్నాము అంటే టమాటా ముక్కలు ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా, వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసేసిన తర్వాత అయితే బాగా కొద్దిసేపు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడైతే పసుపు వేసేసుకున్నాము. పసుపు వేయకముందే క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఉంటే ఆ ఎల్లో క్యాప్సికమ్ కొద్దిగా కట్ చేసి వేసేసాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఈ తూనా ఉంది కదా, ఈ తూనా అయితే నేను తీసేసాను. ఈ విధంగా ఉంటుంది అని చూపించడానికి అయితే నేను చూపిస్తున్నాను. ఈ వీడియోలు తీసుకోవడం చిన్న తిప్పలు కాదు. ఇలా వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత అయితే కొద్దిగా వేయించుకోవాలి. ఈ వీడియో ఫోన్ ఎట్ట పెడతా ఉంటానో తెలియదు. ఒకసారి అడ్డం పెడతాను. నేను అడ్డమే పెట్టుకుంటూ వచ్చినా కూడా ఈ విధంగా వస్తుంది. అది ఎందుకు వస్తుందో ఏమో అర్థం కాలేదు. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసిన తర్వాత అయితే అలాగే కొంచెం కారం కూడా వేసేసుకుందాము. కారం వేసేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అందులో సాల్ట్ అనేది యాడ్ అయి ఉంటుంది, కొంచెం మనం యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకోండి. అలాగే కొంచెం మెంతి పౌడర్ అయితే వేసుకోవాలి. కొంచెం మెంతి పౌడర్ వేసేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫిష్ కర్రీ మసాలా ఉంటుంది కదా, అదైతే కొంచెం యాడ్ చేస్తున్నాను. ఫిష్ కర్రీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏ బ్రాండ్ మీకు ఇష్టమైతే అది వేసేసుకోండి. ఇది బాగా ముద్దగా చేసుకున్నాను అనుకోండి, రోటీ చపాతీ రైస్ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అయితే వాటర్ వేసేస్తున్నాను. మామూలుగా అయితే వాటర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మెంబర్స్కి అయితే సరిపోతుంది. 5 మెంబర్స్ చూస్తున్నారు కదా, కుక్ అవుతూ ఉంది. ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కుక్ అవుతుంది కదా, ఇందులో ధనియా పౌడర్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర ఉందంటే కొత్తిమీర వేసుకోండి, లేకపోతే మీ ఇష్టము. కొత్తిమీర వేసేసుకొని అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వాటర్ అనేది అంటే మా ఇంట్లో ఉన్నారు కాబట్టి సరిపోదని వేసుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే దోశల్లో వేసుకొని తిన్నాము. చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఫైనల్గా కర్రీ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.